ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ గుడ్ న్యూస్ ఎవరికి, ఏంటనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అది ఉచిత విద్యుత్. ఉచిత విద్యుత్ పథకాన్ని ఈ రోజు నుంచే అమలు చేయబోతోంది చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంకీర్ణ సర్కార్. ఖచ్చితంగా. నేత కార్మికులకి ఏదైతే ముందుగా చెప్పారో, నేత కార్మికులకి అంటే మామూలు మగ్గాలు నేసేవారికి ఆ నేత కార్మికులకి 200 యూనిట్ల చొప్పున 200 యూనిట్ల లోపు, అలాగే మరమగ్గాలు పవర్ లూమ్స్ అంటాం. అలాగే మరమగ్గాలు ద్వారా పొట్ట పోషించుకునేటువంటి నేత కార్మికులకి 500 లోపు యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తుంటే ఇచ్చినటువంటి హామీల విషయంలో అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ కూడా ఇప్పుడు జగన్కి అలాగే ఆ పార్టీ నేతలకి షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సరే మొన్నటికి మొన్న చూసాం ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవబోతోంది. రేషన్ కార్డుల విషయానికి వస్తే కనుక ఆగస్టు 25 నుంచి, అంటే ఈ నెల 25 నుంచే రేషన్ కార్డులు, నూతన రేషన్ కార్డులు సుమారుగా 10 లక్షల వరకు ఆమోద ముద్ర వేశాం. ఇవి అప్పుడు అంటే పాత కార్డుల మాదిరిగా కాకుండా ఒక పీవీసీ కార్డ్స్ మాదిరిగా ఇప్పుడు వస్తున్నాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ యొక్క రేషన్ మీరు పొందొచ్చు అనే విధంగా ఒక సరికొత్త టెక్నాలజీ తోటి వాళ్ళ యొక్క పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఇది ఒక శుభ పరిణామంగా చెప్పక తప్పదు. ఉచిత విద్యుత్ నిజంగా నేత కార్మికులకి చాలా ఉపయోగపడుతుందంటూ కూడా చాలామంది వక్తలు కూడా కొనియాడుతున్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఎలా ఉండబోతోందో.